నీకు నాకు సెట్ కాదు. నేను అదే అనుకుంటున్నాను. ఇక నుంచి నువ్వెవరో నేనెవరో, ఇక నుంచి నీకు నాకు సంబంధం లేదు. ఇప్పుడే నీ నెంబర్ బ్లాక్ లో పెడుతున్నా. పెట్టుకోపోయి ఎవరిని బెదిరిస్తున్నావు? హే పోవే. పోరా. ఏం చేస్తున్నాడు వీడు? ఫోన్ చేయడం లేదు. వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేద్దాం. చెప్పమ్మా. ఉన్నాడా పక్కన? ఉన్నాడమ్మా, చెప్పు. ఓ అవునా, ఇంతకీ తిన్నాడా? ఇంకా లేదమ్మా. ఏం మాయ రోగం వచ్చిందంటే ఇంకా తినకుండా ఉన్నాడు? అబ్బో, అంత ప్రేమ ఉన్న వాళ్ళేదో నాకే ఫోన్ చేసి అడగచ్చుగా. అబ్బో, నీ మీద ప్రేమ ఏం లేదులే నాకు. అయితే మరి ఎందుకు ఫోన్ చేశారు? ఏదో సాటి మనిషి తిన్నాడో లేదో తెలుసుకుందామని. అబ్బో. అశోక్ లేరా? ఏంట్రా పొద్దు పొద్దునే నీ గోలా? అరే చదువు, జ్వరం వచ్చిందో నీకు తెలీదా? అవునా? నీకంత ఫీవర్ గా ఉన్నప్పుడు నాకు చెప్పొచ్చు కదా, నేను ఒకటి ఉన్నాను కదా. ఎలా చెప్పును? నువ్వు నా నెంబర్ బ్లాక్ లో పెడతానన్నావుగా. అంటాను కానీ అలా చేస్తానా చెప్పు. ఇప్పుడు ఎలా ఉంది ఫీవర్? నువ్వు వచ్చావుగా, ఇప్పుడు తగ్గిపోతుందిలే. ఓయ్ ప్రీతి, నా డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుందక్క. నిన్నే అడుగుతుంది, నా డ్రెస్ ఎలా ఉందో చెప్పు. బాగుందక్క. నీకే చెప్తుంది. చెవులు ఏమైనా దొబ్బాయా లేకుంటే చెవులో దూది ఏమైనా పెట్టుకున్నావా? లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నా, నా డ్రెస్ ఎలా ఉంది? నిజంగానే బాగుందక్క. రే, నిన్నే అడుగుతుంది, నా డ్రెస్ ఎలా ఉంది చెప్పు. ఓ నువ్వే అంటే చెప్పని నా చచ్చిపోయేలాగుంది. ఓయ్ ప్రీతి, ఇలా రా. ఏంటక్క పిలిచావు? మీ అన్నకి ఇష్టమని పాలకోవా చేశాను, వెళ్ళి ఊపో. సరే అక్క. అన్నయ్య, నీకోసం అక్క క్యారీ పంపించింది. అవునా? చాలా బాగుందమ్మా టేస్ట్. ఒకసారి నువ్వు కూడా తిను. బాగుంది కదా? ఇదిగో, ఇది తీసుకెళ్ళి అక్కకి ఇవ్వు. సరే అన్నయ్య. అక్క, ఇదిగో అన్న క్యారీ పంపించినాడు. అదేంటక్క ఇంగిల్ హల్వా తింటున్నావు? అది నీకు అర్థం కాదులేరా. ఏంటిది? 3 రోజుల నుంచి ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. ఏమైపోయింది? హలో రే, నేను రా శ్వేతాని. హే, ఏమైపోయావే? 3 రోజుల నుంచి ఫోన్ లేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. ఏమైపోయావు? రే, నా మొబైల్ గురించి తెలిసిందే కదరా, వర్క్ చేయడం లేదని. నీతో మాట్లాడాలని ఇప్పుడు వేరే వాళ్ళ మొబైల్ తో చేస్తున్నాను. అవునా? సర్లేరా, ఈవినింగ్ మాట్లాడదాం. కాలేజ్కి టైం అవుతుంది. సరే, నువ్వు ఈవినింగ్ రా, పక్కా కలుద్దాం మనం. సర్లే. ఏంటి నాన్న? మాటలు అయిపోయినాయి. మీ అమ్మకు మాటలు తీసుకురా వచ్చేటప్పుడు. నాన్న, నీకు ఇప్పటికి 100 సార్లు చెప్పాను, అడ్డమైన వర్షాలని కలిపి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి నీ తల్లి అని చెప్పకు. ఆవిడ ఎప్పటికీ నాకు పిన్నినే. అయినా నేను కష్టపడిన డబ్బులతో ఆవిడికి మాటలు తీసుకురావడం ఏంటి? నేను తీసుకురాను. నీ డబ్బులేం పెట్టకరా, ఈ చైన్ ఎత్తిపోయి కొదవ పెట్టి మాటలు తీసుకురా. సర్లే, ఇవ్వు. ఇప్పుడు ఏం చేయాలి? తనకు ఫోన్ తీసి ఇవ్వాలంటే ఎలా? ఇప్పుడు ఏం అర్థం కావటం లేదే. అరే ఏంట్రా, తొందరగా కలవాలని చెప్పావు? ఉండవే, చెప్తాను. అరే తొందరగా చెప్పరా బాబు, ఇంటికి లేట్ గా వెళ్తే మళ్ళీ మా నాన్న తిడతాడు. అవునా? సరే, ఒకసారి కళ్ళు మూసుకో. నేను చెప్పేంత వరకు తెరవకూడదు, సరేనా? ఇప్పుడు కళ్ళు తెరువు. కొత్త ఫోన్ నాకేనారా? ఓసి పిచ్చిదానా, నీకేనా ఆ ఫోను? చాలా బాగుందిరా. ఐ లవ్ యూ రా. లవ్ యూ టూనే. అవును, నీ దగ్గర డబ్బులు లేవు కదరా, ఈ ఫోన్ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అవన్నీ నీకు అనవసరం, సరేనా? నువ్వు ఇంటికి వెళ్ళు, మనం ఈవినింగ్ మాట్లాడదాం. వెళ్ళు. అరే, కొత్త ఫోన్ చాలా హ్యాపీగా ఉంది నాకు. మాటలు ఎక్కడరా? మాటలు తెచ్చినావా? ఆ డబ్బులు నాకు అవసరం ఉండి వాడుకున్నాను. డబ్బులు వాడుకునేదేంద్రా? మీ అమ్మ పరిస్థితి బాగలేదు. ఇప్పుడు నేనేం చేయాలరా వాడుకునేదంటే? ఏంటి నాన్న ఇప్పుడు నీ నస? ఒకరోజు మాట్లాడికైనా చచ్చిపోద్దా? ఏం రోగం లేదు ఆవిడికి. పొద్దున్నే ఎదురొచ్చావా? ఈరోజు నీ దరిద్ర ముఖం చూశాను. ఏది నాకు మంచి జరగదు. పొద్దున్నే ఎదురు రాకపోతే ఏమన్నా రోగమా? ఏమన్నా చచ్చిపోతావా? ఎల్లెక్కడి నుంచి. ఏంట్రా, తిన్నావా? తిన్నానులే.
ఏంట్రా అంత చిరాగ్గా ఉన్నావు? మా ఇంట్లో నీకు తెలిసిందే కదా మా పరిస్థితుల గురించి. అది మామూలే కదా, పట్టించుకోకుండా వదిలే. అవును, ఏంటి కలవాలన్నావు? అది నేను నీకు ఒక విషయం అడగాలరా. ఏంటో అడుగు. రే, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ అంటే ఏంట్రా? వాటిని ఎలా యూజ్ చేయాలి? వాటితో మంచిగా రీల్స్ దిగొచ్చు అండ్ ఫొటోస్ కూడా దిగొచ్చు. అయినా వాటితో నీకేం పని? అంటే మా ఫ్రెండ్స్ చెప్తుంటే విన్నా. అవన్నీ రిస్క్ తో కూడుకునే పనులు, అవి నువ్వేం చేయకు. అబ్బో, అయ్యగారికి కోపమే. అరే, ఇంతమంది రీల్ చేశారు, నేను చేస్తే ఎలా ఉంటుంది? ఒకసారి ట్రై చేద్దాం. వీడియో కంప్లీట్ అయిపోయింది, అప్లోడ్ చేసేద్దాం. ఇదేంటి వద్దన్న రీల్ చేసి పెట్టింది? కిందేంటి అన్ని బ్యాడ్ కామ్స్ వచ్చాయి? చెప్తా దీని సంగతి. మీ వీడియో చాలా బాగుంది, చాలా బాగా యాక్ట్ చేశారు. మీరు నా ఫ్రెండ్ గా ఉంటారా? ఎవరబ్బాయి తను? సర్లే, ఒకసారి మెసేజ్ చేసి చూద్దాం. ఫ్రెండ్ గానే కదా. ఇతనేంటి నెంబర్ అడుగుతున్నాడు? సర్లే, ఇద్దాం. నేను వేరే అబ్బాయితో మాట్లాడింది వాడికి తెలిస్తే, రీల్ చేశానని తెలిస్తేనే అంత గొడవ చేశాడు. ఇంకా వేరే వాడితో ఫోన్ మాట్లాడానని తెలిస్తే అమ్మో చంపేస్తాడేమో. ఏంటి నేను నిన్న అన్నిసార్లు ఫోన్ చేస్తే బిజీ బిజీ వస్తుంది, ఎవరితో మాట్లాడుతున్నావు? అది ఏంటి తలపెడుతున్నావు? అదేం లేదురా, మా అత్తయ్య కాల్ చేస్తే మాట్లాడుతూ ఉన్నాను. నిజమేనా? ఏదైనా దాస్తున్నావు అని తెలియదు, అప్పుడు చెప్తాను నీకు. రే, నేను కాలేజ్ మానేద్దాం అనుకుంటున్నాను రా. ఏమైంది? అది ఇంట్లో కాలేజ్ ఫీజు అడిగితే కట్టమంటున్నాడు రా. ఓహో, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నువ్వు డైలీ కాలేజ్కి వెళ్ళి నేను కడతాను ఆ ఫీజు. రే, అది కాదురా, అంత డబ్బులు ఎలా అడ్జస్ట్ చేస్తావు? నేను చూసుకుంటాను, నువ్వు కాలేజ్కి వెళ్ళు, నేను చూసుకుంటాను, వెళ్ళు పో. ఏం చేయాలి ఇప్పుడు ఫీజు కట్టాలంటే? ఫీజుకి డబ్బులు ఏం చేయాలి? ఏం అర్థం కావటం లేదే, ఎలా ఇప్పుడు? రమక డబ్బు ఇవ్వట్లేదు. వాళ్ళ ఇంట్లో వస్తుంటే వస్తు ఎత్తుకోవచ్చండి. మళ్ళీ చూసుకుందాం మన కథ. ఏడు తమ్ముడు ఇలా వచ్చావు? అన్నా, నాకు డబ్బులు కొంచెం అవసరం ఉంది. నా ఆటో కొదవ పెట్టుకుని నాకు కొంచెం డబ్బులు ఇస్తావా అన్న? ఎంత కావాలి తమ్ముడు డబ్బు నీకు? 30,000 కావాలన్నా. వడ్డీ ఎంతో తెలుసు కదా. ఎంతన్నా? 10 రూపాయలు. 10 రూపాయలా? ఏం నీకు కావాలన్నా వద్దా చెప్పు. అన్నా కావాలన్నా, ఇవ్వన్నా. నీకు ఊర్లో మంచి పేరు ఉంది కాబట్టి 100 రూపాయలతో ఇస్తాను నీకు. నేను లోపల బండి ఇడిపించుకోకపోతే పాటు అమ్మేస్తాను. ఏంటి ఇది ఫోన్ కలవట్లేదు? ఇప్పటికి 3 సార్లు చేశాను. కాలేజ్ ఫీజు డబ్బులు రెడీ అయ్యి ఇద్దామనుకుంటే ఎలాగో వాళ్ళు ఇన్సైడ్ వెళ్తున్నా కదా, అక్కడ వెళ్ళి ఇచ్చేద్దాంలే. అరే, నేను నీతో మాట్లాడుతుంటే అసలు నాకేమీ తెలియడం లేదు తెలుసా? మరేమనుకున్నావు? ఈ ఋషి అంటే మాటలతోనే మాయ చేస్తాడు. ఈ బిస్కెట్స్ ఏం తక్కువ లేదులే. సరే, ఈ రోజు కలుద్దాం. ఈ రోజు కలుద్దామా? ఈ రోజే కలుద్దాం. నేను నీ ఫ్రెండ్ కదా, కలవ్వా? ఫ్రెండ్స్ గానే కదా. అవును. సర్లే రా, కలుద్దాం. ఏమంత అర్జెంట్ గా కలవాలని చెప్పావు? ఏమీ లేదు, నిన్ను చూడాలనిపించి పిలిచాను. అవునా? సర్లే, ఇంకేంటి విశేషాలు? ఓయ్, ఎవరితో మాట్లాడుతున్నావు? నేనెవరితో మాట్లాడుతున్నాను? నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నావు. ఇప్పుడే నేను మాటలు విన్నాను. లేదే, నేను ఇప్పుడే వచ్చాను. అవునా? ఇదిగో నువ్వు కాలేజ్ ఫీజు కట్టాలను కదా, తీసుకెళ్ళి కట్టేపో. సర్లేరా, మళ్ళీ మనం మాట్లాడదాం. సరేలే. అమ్మయ్యా, వెళ్ళిపోయాడా? అతన్ని నన్ను చూసింటే చంపేసింటాడు. ఫోన్ చేసి చాలాసేపు అయింది, ఒకసారి మాట్లాడదాం కాల్ చేసి. బిజీనా? హలో అమ్మా, ఉందా తను? అన్న ఉంది, ఫోన్ మాట్లాడుతుందా? ఎవరితో? ఏమో అన్న, నాకు తెలీదు. ఏమో, ఈ మధ్య నీపై నాకు మంచి ఇంప్రెషన్ వస్తుంది. మరేమనుకున్నావు? ఈ రిషితో మాట్లాడితే ఎవరైనా ఇంప్రెస్ అవుతారు. మనం నిన్న కొంచెంలో తప్పించుకున్నాం. నా బాయ్ ఫ్రెండ్ కనుక చూసింటే అక్కడే చంపేసింటాడు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసుకుని వచ్చేసాను. ఎవడే ఫోన్లో? అది రిషినా? ఎవడే వీడు? వాడు నా ఫ్రెండ్ రా. ఫ్రెండ్? వీడు ఫ్రెండా? ఇంప్రెస్ అయ్యాను, లైక్ చేస్తున్నానని చెప్పేవాడు వీడు నీ ఫ్రెండా? ఫోన్ తీయించిందేమో, నేను మాట్లాడుతున్నామో వాడితో, అందుకే నీకు నేను ఫోన్ తీయించింది. రే, అది నేను ఫ్రెండ్ గానే మాట్లాడాను రా. నోరు మొయ్, అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావా? నువ్వు చెప్పేవేవి నమ్మేలా లేవు మాటలు ఇప్పుడు. అయితే ఇప్పుడేంటి?
నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? మరి కాక ఇంకేం చేయమంటావు? దొంగ దొరికాక నేను దొంగను కాదంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఇన్ని రోజులు మన పరిచయంలో నువ్వు నన్ను అర్థం చేసుకునేది ఇంతేనా? ఇంతే. సరేరా, ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండకూడదు, అనుమానం ఉన్న చోట ప్రేమ ఉండదు. ఇన్ని రోజులు నువ్వు నన్ను ప్రేమించావు అనుకున్నాను, అనుమానిస్తున్నావని అస్సలు అనుకోలేదు. హలో. ఓయ్, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నా బాయ్ ఫ్రెండ్ నన్ను తిట్టాడు. ఇంత అందమైన అమ్మాయిని ఏడిపించండి, వాడి మనసు ఎలా వచ్చింది? సరే, నువ్వు కొన్ని రోజులు వాడిని అవాయిడ్ చేయి, నీ వాల్యూ తెలుస్తుంది. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఓయ్, నిన్నే పిలుస్తోంది. నిన్ను అర్చానని ఫీల్ అయినట్టుంది. ఈరోజు ఎలాగైనా తన్ని కూల్ చేయాలి. 12 కోడిగుడ్లు ఇవ్వవ్వా. ఓయ్, ఏం మాట్లాడవా? తొందరగా ఇవ్వండి అవ్వా, నేను వెళ్ళాలి. ఆగు, నేను ఇస్తాను. ఎవరు పడితే వాళ్ళు ఇస్తే మీరు ఎలా తీసుకుంటారవ్వా? వీళ్ళెవరో నాకు తెలీదు. ఏంటి బావ, నువ్వు ఖాళీగా ఉన్నావు? అక్క కోసం కాలేజ్ దగ్గరికి వెళ్ళలేదా? లేదురా. ఏంటి నువ్వు వెళ్ళకపోవడం ఏంది? అంటే అక్కకు నాకు కొంచెం గొడవైంది, దానివల్ల. ఓ అవునా? అవును, నువ్వెక్కడికి వెళ్తున్నావు? పనికి వెళ్తున్నా బావా. రే, నేను కూడా వస్తాను రా పనికి. ఏంటి బావా, నువ్వు పనికి వస్తావా? అవునరా, రేపు శ్వేత బర్త్డే ఉంది, తనకు కొంచెం సర్ప్రైజ్ ఇవ్వాలరా. కేక్ వాడికి డబ్బులు కావాలి కదా, అందుకే రా పనికి వస్తానంటుంది. సరే పోదాం పా బావా. ఇక్కడే బావా నేను పని చేసేది. ఓ అవునా? ఈ పని చాలా కష్టంగా ఉంటుంది బావా, ఒకసారి ఆలోచించుకో. ఎంత కష్టమైనా సరేరా, నేను ఈ పని చేస్తాను. సర్లే పదా. బావా బావా ఏమైంది? ఏం లేదురా, ఏం లేదు. హే చూపి బావా. ఏం లేదురా, నీ అన్ని చూసాలే. ఎందుకు బావా నీకు ఈ కష్టాలు? నీ ముందే చెప్పా కదా ఈ పని చాలా కష్టంగా ఉంటుందని. రే పర్లేదు లేరా, చిన్న దెబ్బే కానీ నేను చూసుకుంటాలే. అప్పుడే ఆరైపోయిందా? నేనైనా ఆగరా, ఈ రోజు నా ఇంటికా ఉండరా, పొలానికి ముందు కొట్టారా? లేదు నాన్న, నాకు ఈరోజు చాలా పనులు ఉన్నాయి. నీ ఆటో నా ఇంటికాడ పెట్టేసి పోరా, ఏదో నన్ను పిలుచుకొని వెళ్తాను. ఆటోనా? లేదు నాన్న, ఆటో కుదవ పెట్టేశాను. బతుకు తీరు కోసం ఆటో గునిస్తే ఆటో కుదవ పెడితే ఎట్రా? నాన్న మళ్ళీ తీసుకొస్తా ఉండు, ఇప్పుడు నీతో నాకు మాట్లాడే టైం లేదు, నాకు చాలా పనులు ఉన్నాయి. మామా ఆగు మామా. మామా ఎక్కడికి వెళ్తున్నావు మామా? చెప్పాను కదా శ్వేత బర్త్డే ఉందని కేక్ తీసుకురావడానికి వెళ్తున్నాను. సరే మామా, ఇవన్నీ చేస్తున్నావు కదా, అక్క నీతో మాట్లాడడం లేదు కదా, ఎలా? రే మాకెన్ని గొడవలన్నా రానిరా, తన బర్త్డే రోజు మేము ఖచ్చితంగా కలుసుకుంటాం. ఈ గొడవలు ఇవన్నీ మాకు మామూలేరా. సరే మామా, ఆల్ ది బెస్ట్. సరేరా, నేను ఈవినింగ్ వచ్చి జాయిన్ అవుతాను. సరేరా. ఏంటి కట్ చేస్తుంది? ఏంటి బావా, అక్కంగా కిందికి రాలేదా? లేదురా. ఫోన్ చేయి బావా, అసలే టోల్ అవుతుంది, ఇంకా రాకపోవడం ఏంది? అదే చేస్తున్నాను రా. హలో. ఎత్తిందిరా. హలో, నేను మీ ఇంటి కింద ఉన్నాను రా. వచ్చింది బావా అక్క. వస్తుందిరా. హ్యాపీ బర్త్డే. అసలు ఎవరా నిన్ను ఈ టైంలో రమ్మన్నాడు? అసలు ఈ టైంలో నిన్ను నన్ను మా ఫ్యామిలీ చూస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? అది కాదు, రేపు నీ బర్త్డే కదా, సర్ప్రైజ్ ఇద్దామని ఇలా వచ్చాను. నేనేమైనా అడిగానా నీకు సర్ప్రైజ్ ఇమ్మనేసి? అదేంటాక అలా ఉంటావు, బాగా ఎప్పుడు నిన్ను అడిగి ఇచ్చేవాడు సర్ప్రైజ్. హే నువ్వు ఆపరా, నీకేం తెలియదు. ఈ 6 years జర్నీలో నేను ఎప్పుడు నీకు నచ్చిందంటూ ఏది చేయలేదు కదా, ఇప్పుడు ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? మనుషుల మనస్తత్వాలు మారినప్పుడు నేను మారాలి కదా, అందుకే నేను కూడా మారిపోయా. అదేంటాక కొత్తగా మాట్లాడుతున్నావు? అసలు నీకేం తెలుసురా వీడి గురించి? కొంతసేపు మాట్లాడతాడు, కొంతసేపు నవ్విస్తాడు, కొంతసేపు ఏడిపిస్తాడు, ఇంకొంతసేపు ప్రేమిస్తాడు. పెద్ద సైకో వీడు. ఎన్ని రోజులు నా ప్రేమను నువ్వు అర్థం చేసుకున్నావు అనుకున్నాను, ఇలా సైకోని ముద్ర వేస్తావు అనుకోలేదు. మర్యాదగా ఈ చెత్త అంతా క్లియర్ చేసేళ్ళండి. నన్నే తిట్టి ప్రాణం పోతున్నా, వదిలిపెట్టి నిన్ను నీ పోనే. ఎవడ్రా నిన్ను అడిగింది? నేనేమైనా అడిగానా సర్ప్రైజ్ ఇమ్మని? మామయ్య మామయ్య నాకు ఎత్తుకో మామయ్య. ఏం తింటున్నావురా అంత బరువు ఉన్నావు? హాలిడేస్ ఇచ్చిన ప్రతిసారి మీ అమ్మ నన్ను ఇంటికి ఎందుకు రమ్మంటుందో ఇప్పుడు అర్థమైందిరా. మీ డైపర్లు మార్చడానికి మిమ్మల్ని ఆడిపించుకోవడానికి సరిపోతుందిరా, ఇంకా నా పిల్లతో ఎప్పుడు మాట్లాడాలా? మామయ్య మేము వెళ్ళి ఆడుకుంటాం మామయ్య. ఓయ్ ఎక్కడున్నావు నువ్వు? రే నువ్వే కదరా కలవాలన్నావు, అందుకే పార్క్ వచ్చాను. ఏంటి శ్వేత అక్కలాగా ఉందే? ఓహో, నైట్ అక్కకి బాగా గొడవ జరిగింది కదా, ఇప్పుడు కలుసుకోవడానికి పార్క్ వచ్చారేమోలే. ప్రేమ అంటే వీళ్ళదే, అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే కలిసిపోతారు. అవును, అక్క కూడా కనిపిస్తుంది, బాగా ఎక్కడ కనిపించడం లేదే.
వీడెవడు అక్క పక్కన బావులా లేడే? వెంటనే ఈ విషయం బావకు చెప్పాలి. హలో బావా, అక్క ఇక్కడ ఎవరితోనో పార్క్ లో మాట్లాడుతుంది. ఎక్కడ్రా? ఇక్కడే బావా, సంధ్యా పార్క్ లో. నువ్వు అక్కడే ఉండి, నేను వస్తున్నాను ఇప్పుడే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్యూ. నీకోసం ఒక స్మాల్ గిఫ్ట్ తీసుకొచ్చాను. ఏంటిది? ప్లాటినం బ్రాస్లైట్. ఎంత ఇది? జస్ట్ 1 lakh. 1 lakh? అంత కాస్ట్లీ గిఫ్ట్ నాకెందుకు? నీలాంటి అందమైన అమ్మాయికి ఆ అందమైన చేతుల్లో అందమైన వస్తువులే ఉండాలి. అప్పుడే చూడ్డానికి బాగుంటాయి. సో స్వీట్. థాంక్యూ. ఎక్కడ్రా? అదిగో బావా అక్కడ. వీడు వీడు నీ జీవితంతో ఆడుకుంటా. శ్వేత, నువ్వేంటి వీడితో? అసలు వీడి గురించి నీకు తెలుసా? నువ్వెవరా నా పిల్లతో ఉండడానికి? చేయి వదలరా ఫస్ట్. వాడి కలర్ పట్టుకోవాలి. నువ్వెవరు? అసలు వీడి గురించి ఏం తెలుసా నువ్వు నమ్ముతున్నావు? నీకంటే వాడి గురించి నాకు బాగా తెలుసు. నాకు వాడి మీద నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజు వాడిని నేను కలవడానికి వచ్చాను. వాడిని నమ్మద్దు, వాడు పక్కా మోసగాడు. వాడిని ఎందుకు నమ్ముతున్నావు? నీకన్నానా? ఏంటి నేనా? ఇక్కడ ఎవరు మోసగాలో నాకు బాగా తెలుసులే. 6 సంవత్సరాల ప్రేమ శ్వేత మనది. 6 రోజుల పరిచయమైన వాడిని నమ్ముతావా? వాడు నీలా కాదురా ప్రతిదానికి అనుమాన పడ్డానికి. నాకంటే ఒక రెస్పెక్ట్ ఇస్తాడు. నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావు అని చెప్పడం కూడా నా తప్ప. దొంగ ఏడుపులన్నీ నువ్వు ఏడుస్తూ చెప్తే ఇప్పుడు నేను నమ్మాలా? అదిగా శ్వేత, నేను చెప్పేది విను శ్వేత. నువ్వు ఇంకొకసారి వాడిపై చేవేసి నేను అస్సలు ఊరుకొని చెప్తున్నా. నువ్వు రా రిషి, వెళ్దాం ఇక్కడ నుంచి. 6 సంవత్సరాల్లో ప్రాణంగా ప్రేమించిన నన్ను కాకుండా 6 రోజుల పరిచయమైన వాణ్ణి నమ్ముతోంది. అసలు ఎవడు బావా వాడు? వానికి నీకేంటి సంబంధము? నిన్ను చూసి వాడు కన్ను ఎగరేస్తున్నాడేంటి? నా గతం ఒక చేదు జ్ఞాపకం రా. ఏం చెప్పమంటావు? నాకు సంవత్సరం వయసు ఉన్నప్పుడే నా కన్న తల్లి చనిపోయింది అనారోగ్యంతో. అప్పటి నుంచి నాకు అమ్మ ప్రేమ అంటే ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఏడుస్తూ ఉండేవాడిని, బాధపడేవాడిని. అప్పుడే మా నాన్న ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. మా అమ్మ ఉండాల్సిన స్థానంలో మా పిన్ని తిరుగుతుంటే నాకు ఎక్కలేని కోపం వచ్చేది. ఎవరి మీద చూపించాలో కూడా తెలియలేదు. నా పిన్ని అయినా నువ్వు కన్న తల్లి మాత్రం కాదు. మా అమ్మ ఉండాల్సిన ప్లేస్ లో నువ్వు ఉన్నావు. నువ్వు అంటేనే నాకు పడదు. పో ఇక్కడి నుంచి. ఎప్పుడు కోపంగా ఉండేవాని. అసలు నాకు ఎందుకు అంత కోపమో నాకు కూడా తెలిసేది కాదు. నా కోపాన్ని అస్సలు నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అప్పటి నుంచి నా పనులు నేనే చేసుకునేవాడిని. ఏ పని కావాలన్నా ఎవరి సహాయం తీసుకునేవాడిని కాదు. నా పనులు నేను తప్ప ఇంకెవరు చేసినా నాకు ఎక్కడ లేని కోపం వచ్చేసేది. ఎవరైనా నా ముందు నవ్వితే నాకు అస్సలు నచ్చేది కాదు. వాళ్ళని చూస్తేనే నాకు చిరాకు వచ్చేసేది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర పెరగలేదు కాబట్టి. ఏంటనయ్యా నువ్వు అసలు నవ్వవా? నాకు నువ్వంటేనే చిరాకు. పో ఇక్కడి నుంచి. నాకు 23 ఏళ్ళు వచ్చాక ఒక రోజు నేను బాధగా కూర్చొని అప్పుడు వచ్చింది శైలు అనే ఒక చిన్న అమ్మాయి నా జీవితంలో మార్పు తేవడానికి. తను వచ్చాక నా జీవితమే మారిపోయింది. బాబు, ఇక్కడ ఒక చిలుక బొమ్మ ఎగురుకుంటూ వచ్చింది. నీకేమైనా కనిపించిందా? బాబునా? అంత చిన్న పిల్లనా నేను? నేను అందరినీ అలాగే పిలుస్తాను. అయినా ఇక్కడ ఏ చిలక బొమ్మ రాలేదు. పో ఇక్కడ నుంచి. నువ్వు పడేరేం నేను చూసినాలే. చూసాలే గానీ వెళ్ళి ఇక్కడ నుంచి. ఏం నీకు నార్మల్ గా మాట్లాడదాం రాదా? నాకు రాదు, వెళ్ళు. నా చిలుక బొమ్మ నేనే ఎత్తుకుంటాలే. వెళ్ళెత్తుకోపో. హే యాంగ్రీ పర్సన్, బాయ్. రేపు కలుద్దాం, సరేనా? హలో యాంగ్రీ పర్సన్, ఎప్పుడు చూసినా అని పెట్టుకుంటావు కదా. ఇదో ఐస్ క్రీమ్ తిను. నాకొద్దు. తీసుకో యాంగ్రీ పర్సన్, ప్లీజ్. నీతో ఎందుకు వచ్చిన గోల్ లేట్ ఇవ్వు. థ్యాంక్ యూ. కొంచెం నవ్వు యాంగ్రీ పర్సన్, బాగుంటావు. తను నా మీద చూపిస్తున్న కేరింగ్ కి నాలో కూడా కొంచెంగా మార్పు మొదలైంది. అప్పటి నుంచి నేను కోపాన్ని వదిలేసి నవ్వడం మొదలు పెట్టాను. హలో యాంగ్రీ పర్సన్, రా కూర్చుందు. కొంచెం నవ్వవయ్యా బాబు. నువ్వు నవ్వుతే చాలా బాగుంటావు. కొంచెం నవ్వు యాంగ్రీ పర్సన్, స్మైల్. తను మాట్లాడిన మాటలకి నాలోన మృగం కాస్త మనిషిలా మారాడు. అప్పటి నుంచి నేను చాలా మారిపోయాను. ఎక్కడ పోతాడమ్మా? అమ్మమ్మ, ఈ రోజు నా బర్త్డే కదా. యాంగ్రీ పర్సన్ కి చాక్లెట్ ఇద్దామని వెళ్తున్నాను. తొందరగా పోయి వచ్చేయమ్మా. సరే అమ్మమ్మ. ఓ యాంగ్రీ పర్సన్, ఏంటి? ఈ రోజు నా బర్త్డే, చాక్లెట్ తీసుకో. ఓ అవునా? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఆగు. ఇదిగో తీసుకో. వద్దు. పెద్దవాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలి. సరే. హలో యాంగ్రీ పర్సన్, స్మైల్. ఏంట్రో నువ్వు నవ్వుతాడావా? ఇదే నువ్వు నువ్వు నువ్వింది ఎప్పుడు చూడలేదా? నిజమే మామా, నేను నవ్వుతున్నా అంటే నాకే కొత్తగా ఉంది.
ఆ పిల్లని చూసావా? ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో తెలియదు, నన్ను మనిషిలా మార్చింది. ఆ పిల్ల నాలో మార్పు తేవడానికి వచ్చినట్టుంది. బహుశా నాకు కూడా చెల్లుంటే ఇలాగే చూసుకునేదేమో. ఆ పిల్ల దగ్గర నీ పరిస్థితిరా. నా పరిస్థితి? తను తల్లి లేని పిల్లని వాళ్ళ అమ్మమ్మ పెంచుకునే దానికి తెచ్చుకునిందిరా. తను ప్రతి ఒక్కరిని ఎప్పుడు నవ్విస్తా ఉంటుంది, ఎప్పుడు చూసినా పక్క వారికి సహాయం చేస్తానే ఉంటుంది. తనలాగా ఎవరు బాధపడకూడదు, కష్టంలో ఉండే ప్రతి ఒక్కరికి సాయం చేస్తుంది. ఎప్పుడు చూసినా తన నవ్వుతో 10 మందిని నవ్విస్తా ఉంటుంది. అందుకే తన మాటలతో నిన్ను కూడా మార్చేసేట్టుగా ఉందిరా. హలో యాంగ్రీ పర్సన్, నేను పక్కూరికి వెళ్ళి నా ఫ్రెండ్స్ కి చాక్లెట్ ఇచ్చేసి వస్తాను. మా అమ్మమ్మ అడిగితే పక్కూరికి వెళ్ళాలని చెప్పు. సర్లే, నువ్వు వెళ్ళరా, నేను చెప్తాను. నైనా నా మనవరాలేదే, తెల్లారి నుండి ఇంటికే రాలేదు. ఇంటికి రాలేదా? అదేంటి బామ్మ, తెల్లారి నాకు చాక్లెట్ ఇచ్చేసి పక్కూరికి వెళ్ళి ఇచ్చేసి వస్తా అని చెప్పింది, ఇంకా ఇంటికి రాలేదా? అదే నైనా పక్కూరికి ఒకటే ఇంటికి వెళ్ళింది. పక్కూరికే కదా వెళ్ళింది, ఎందుకంత భయపడుతున్నావు? వచ్చేస్తుంటుందిలే ఈ పాటికి. నీకు తెలియదు నైనా, అక్కడ ఒక 4 రూపాయలు రాక్షసి ఉన్నాడు నైనా. వాడు మనిషిలాగా ఉండే మృగం నైనా. తాగిన మత్తులో ఏమైనా చేస్తాడు నైనా పిల్లను. వాడు డబ్బుల కోసం ఎంతకైనా తెగేస్తాడు. తొందరగా వెళ్ళు నైనా, పిల్ల ఏ పరిస్థితిలో ఉందో ఏమో. సరే, నువ్వేం భయపడు బామ్మ, నేను వెళ్ళి చూసుకొని వస్తాను. ఆ గొడవ జరిగాక మళ్ళీ అంతా మామూలు అయిపోయింది. శైలు పరిచయం వల్ల నేను మళ్ళీ మామూలు మనిషిని అయ్యాను. నాకంటూ దగ్గర ఎవరైనా ఉన్నారంటే శైలు చెల్లి మాత్రమే. హలో యాంగ్రీ పర్సన్, వచ్చేసావా? రాననుకున్నావా? ఆ సూర్యుడైనా రావడం లేట్ అవుతుంది కానీ నువ్వు మాత్రం కరెక్ట్ టైంకి వచ్చేస్తావు. నీ కుళ్ళు చూడు చాలే, పద నా కూర చూపిద్దు. అవునా? సర్లే పదమ్మా తల్లి, చూపిస్తాను. శైలు పరిచయం వల్ల నేను గతాన్ని వదిలేసి భవిష్యత్తులో అందరితోనూ మంచిగా ఉండడం నేర్చుకున్నాను. హలో యాంగ్రీ పర్సన్, ఇదిగో ఈ గోపి తిను. హే, నాకు గోపి ఇష్టం లేదు. తిను. హే, నాకు వద్దమ్మా. తిను యాంగ్రీ పర్సన్. నువ్వు మాటినే పిల్లవు కాదు కదా, సర్లే పెట్టు. యాంగ్రీ పర్సన్, నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పమ్మా. నేను ఈ రోజు హాస్టల్కి వెళ్ళిపోతున్నాను, స్కూల్ ఓపెన్ అయింది. అవునా? నువ్వు వెళ్ళిపోతానంటే నాకు చాలా బాధేస్తుంది శైలు. నాకు బాధేస్తుంది యాంగ్రీ పర్సన్, కానీ మళ్ళీ హాలిడేస్ వచ్చేస్తా కదా. ఖచ్చితంగా హాలిడేస్కి వచ్చేస్తావు కదా? సరేలే. రే, ఇది విన్నావారా? మధ్యాహ్నం ఒక యాక్సిడెంట్ జరిగిందిరా. ఎవరో చిన్న పాపని స్కూల్కి వెళ్తాంటే గుద్దేశారు. ఆ పిల్ల చావు బతుకుల మధ్య యాంగ్రీ పర్సన్ అని తలుచుకుంటా ఉండిందిరా. పాపం రా ఆ పిల్ల. యాంగ్రీ పర్సన్ ఇక్కడ ఆపు. ఓయ్, నీ హాస్టల్ ముందు కదా, నీకు ఇక్కడేం పని? నా ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తా. అవునా? వెళ్తావు కదా, సరే దిగు, జాగ్రత్తగా వెళ్ళు, సరేనా? సరే, నేను వెళ్తాలే, నువ్వు. ఛా, నన్నే కొడతాడా వాడు? వాని మీద ఎలా అయినా కసి తీర్చుకోవాలా. అమ్మో, ఈయన ఆన్నే కదా. ఏయ్, ఆగు, ఆగువే, ఆగు. నన్నే కొట్టిస్తావా? ఇప్పుడు నీ పని అయిపోయింది, ఆగు, ఆగువే, ఆగు. ఎక్కడ వెళ్ళింది అది? ఎక్కడ కనిపించట్లేదే. ఛా, దొరికినట్టు దొరికి ఎక్కడో తప్పించుకుంది. అమ్మయ్య, వెళ్ళిపోయాడులే. ఇంకా స్కూల్ కి హ్యాపీగా వెళ్ళొచ్చు. అమ్మా, చెలు, చెలు, అమ్మా, అమ్మా, లేమ్మా, నీకేం కాదమ్మా, అమ్మా, అమ్మా, చెలు, చెలు, శైలు, శైలు, ఎవరు మన నెల చేసింది? శైలు, రే, రే, ఎవరురా రే, రే, అమ్మా, లేమ్మా, శైలు, రే, అమ్మా, లేమ్మా. ఓయ్ శైలు, ఇట్రా. ఏంటి యాంగ్రీ పర్సన్? నీకోసం నీకు ఇష్టమైన గాజులు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ యాంగ్రీ పర్సన్. శైలు, శైలు, లేమ్మా, రే, ఎవర్రా రే ఇలా చేసింది రే? శైలు, శైలు, లేమ్మా, నీకేం కాదమ్మా. యాంగ్రీ పర్సన్, అన్న, అన్న. ఎవరమ్మా? ఎవరు? శైలు, శైలు, నీకేం కాదమ్మా, అమ్మా, నేను బతికించుకుంటానమ్మా. శైలు, అమ్మా, రే, ఎవర్రా రే? శైలు. యాంగ్రీ పర్సన్, నా కళ్ళు మూసుకుంటున్నా. అమ్మా, కళ్ళు తెరవమ్మా, నీకేం కాదమ్మా. అమ్మా, అమ్మా, నీకేం కాదమ్మా, నేనున్నానమ్మా, నీకేం కాదమ్మా. రేయ్, సచ్చిందారా అది?
నేనే గుద్దిచ్చారా దాన్ని? ఇంకా చావలేదారా అది? రే రే చిన్న పిల్లరా నీకేం పాపం చేశారా చిన్న పాపని గుద్దిచ్చావు? నన్నే కొట్టిస్తుందా? అందుకే దానికి యాక్షన్ చేపించాను. నీకేం కాదమ్మా, నీకేం కాదు. ఆగురా, ఎక్కడికి తీసుకుని పోతున్నావురా దాన్ని? ఇంకా చావలేదారా అది? ఉండరా, దాన్ని చంపేస్తాను. నీకేం కాదమ్మా, నీకేం కాదు, నేను ఉన్నాను, నీకేం కాదు.